పెళ్లి చేసిన రోజు తెలీదా వాళ్ళకేం లేదని? ఆ రోజు ఎందుకు నచ్చా నేను అంటే ఆ రోజు సన్నగా నేను హైట్గా తెల్లగా ఉండేసరికి నేను నచ్చేస్తా. వాళ్ళ అబ్బాయికి నేను ఒక బెడ్రూమ్లో ఎసెట్ లాగా పనికొస్తా. ఈరోజు నేను బిడ్డని వాళ్ళ బిడ్డని కంటానికి నేను లావ్ అయిపోయేసరికి నేను మీరు విన్నారు కదా బూతులు, ఆ బూతుల్లో ఉన్న మనిషిని అయిపోతాను. మాకేముందంట చుట్టాల్లో చూపించుకోవడానికి ఇబ్బంది అంట. అంటే డబ్బు ఉంటే చూపించుకుంటారా? అంటే ఇప్పుడు ఒక 10,000 కోట్ల ఆస్తి ఉన్నోళ్ళు ఏం చేసుకోరు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఉంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా తీసుకెళ్ళిపోతారా? నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి పెళ్ళప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు ఒక బ్రెయిన్ అప్పుడు ఒక బ్రెయిన్ ఉందా? ఆ రోజు వేరే బ్రెయిన్ ఆలోచించిందా? అంటే నా జీవితం సరదాగా టైంపాస్కి తండ్రి కొడుకులు కలిసి నాశనం చేసేసి తల్లి కూతుళ్ళు కలిసి సరదాగా నన్ను నా కొడుకుని ఏదో క్యారమ్ బోర్డులో కాయిన్స్ ఆడినట్టు ఆడుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడతాం మా గురించి. బయటికి వెళ్ళి మళ్ళీ నా మీద ఎలిగేషన్స్ చేస్తారా సార్ వీళ్ళు? అంటే లీగల్ సిస్టమ్ లేదా? వీళ్ళకి అప్లికబుల్ అవ్వదా? అవుతుందో లేదో తెలుసుకుందామనే వెళ్ళాను నేను కోర్టుకి. ఎంత దూరమైనా వెళ్తా నేను. ఎందుకు పడాలి సార్? అసలు ఏ జనరేషన్లో ఉన్నాం మనం? ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు కొట్టాడు మొగుడు అంటే సరే, నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్పాడు అంటే ఆవేశంలో కొట్టాడు, మన ఇంట్లో వ్యక్తేగా, అది కూడా యాక్సెప్ట్ చేయమని నేను చెప్పను. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. నా మనిషేగా అనిపిస్తుంది. వేరే అమ్మాయిలతో తిరుగుతుంటే 8 మంది 10 మంది దండయాత్రలా తిరుగుతుంటే ఎవరికి పట్టుకోవాలనిపిస్తుంది సార్ ఒక మగాడిని? మొగుడంటే ఏంటి? 4 గోడల మధ్యలో జరిగే చాలా ఉంటాయి. వీళ్ళకి గొడవలే జరుగుతాయేమో, బయట వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా జరుగుతున్నాయి. ఎవరికి వస్తాయి సార్ ఫీలింగ్స్? 10 మంది అమ్మాయిలతో కనిపిస్తున్న మగాడి మీద ఎవరికి వస్తాయి? ఇతనికంట పెళ్ళా ఉందని బయటకు వస్తే ఛాన్సులు రావంట. ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టారా సార్ ఇంటి బయట? తెలీదుగా. క్యూ కట్టారా? అక్కడే ఉన్నాడా? నాకు కూడా చూడాలనుంది. ఏమైనా అర్థం పర్థం ఉండాలి సార్. నాకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, వాళ్ళందరికి పిల్లలు కూడా ఉన్నారు. నేనెందుకు మరి ఫేవరెట్స్గా ఫీల్ అవుతున్నా? అంటే వాళ్ళకి పెళ్లి కాకపోతే ఒకటి, పెళ్ళైతే ఒకటి అనే అంత దిక్కుమాలిన జనరేషన్లో ఉన్నామా మనం? వీళ్ళున్న ఆటవిక కాలంలోకి నన్ను లాగేసి నన్ను ఒక పాతాళంలో తోసేసి నువ్వు మా కాలు కింద బతకాలి అంటే ఎందుకు బతకాలి సార్? ఎందుకు బతకాలి? నాకు ఒక డిగ్రీ ఉంది. నువ్వు నా ప్రొఫెషన్ ఈరోజు లాక్కో, నెక్స్ట్ డే నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటా. నా బతుకు నేను బతుకుతా. నీ ప్రొఫెషన్లో నేను ఎంత హెల్ప్ అయ్యానో నీకు తెలుసు. ఫస్ట్ నుంచి నీకేమీ లేని రోజుల్లో నీకు ఈ కార్లు, ఈ హంగామా, ఈ ఆర్భాటాలు, అతని ఇంట్లో వాళ్ళమ్మ అతన్ని కూర్చోబెట్టి 50,000 దొంగతనం చేసావంది. ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు అతను. 13 ఏళ్ల రిలేషన్షిప్ అంటే ఎన్ని ఉంటాయి సార్ నాకు అతనికి? నాకు నిన్న మొన్న కూడా నా గురించి నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్స్కి ఫోన్ చేసి నా గురించి బ్యాడ్గా మాట్లాడిపిస్తుంటే నిన్న మొన్న కూడా పాపం బయటికి వెళ్తే ఇలా గుర్తుపడతారు ఇతన్ని. ఒకనొకప్పుడు అతని ఇన్స్టాగ్రామ్ నేమ్ వన్ అండ్ ఓన్లీ ధర్మ నేను పెట్టా. వన్ అండ్ ఓన్లీ అనే ట్యాగ్ లైన్ ఎవరికీ లేదు, ఇతనికి ఉండాలనుకున్నా నేను. నా మార్కెటింగ్ స్కిల్ అంతా తెచ్చి అతనికి పెట్టా నేను. అతను కింగ్లా చూడాలనుకున్నా నేను. చూడాలనుకున్న వ్యక్తిని నేను ఇంత బయటకు వచ్చి మాట్లాడాలంటే ఎంత ప్యానిక్ అటాక్స్కి గురి చేశారు సార్ వీరు నన్ను. నేనేమన్నా స్లేవ్ని ఏంటి అసలు? ఇప్పుడు అతనికి ఇష్టం లేదు సార్, సరే నేను ఒప్పుకుంటా. అతనికి 500 కోట్లు కదా, 5,000 కోట్ల వైఫ్ని రానివ్వండి, నాకు ఓకే, నేనే లక్షంతలు వేసి వస్తాను, నన్ను వదిలేయమనండి. వదిలేయటానికి ఏంటి? నేనేమన్నా వాళ్ళ పశువుల సంతలో కట్టేసిన గొడ్డున? నాకు అర్థం కాదు. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా తనకి మీకు? అంటే తను ఒప్పుకోకపోవడానికి డివోర్స్కి? నాకు తెలియదు సార్. అసలు ఎంటబడించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమా హీరో అంటే గుర్తింపు ఉంటుంది, నేను కాదన్ను. ఆ గుర్తింపుకి ఒక డిగ్నిటీ ఉంటుంది, అది మెయింటైన్ చేయటం తెలుసుకోవాలి అతను కూడా. ఇప్పుడు ఒక డిగ్నిటీ వచ్చినాక నేను వెనక వరకు నాకు హెల్ప్ అయిన వాళ్ళు, బ్యాక్ బోన్లో నించున్న వాళ్ళందరినీ మోచేతులతో కొడతా అంటే అంత అమాయకంగా ఎవరు లేరు సార్ ఇక్కడ. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఊరికే కూర్చోబెట్టి నువ్వు నా వైఫ్గా ఉన్నావు కదా, నా కాళ్ళ దగ్గర పడుండు. వాళ్ళ మదర్ సార్ నా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టాలో ఆవిడ కంట్రోల్ చేస్తుంది. నేను ఒక్క అబ్బాయితో కూడా వీడియో పెట్టకూడదు. వీళ్ళ అమ్మాయి మాత్రం క్లబ్బింగ్ చేయొచ్చు, పబ్బింగ్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు, ఎంతమంది అబ్బాయిలైనా ఇంటికి తీసుకురావచ్చు, ఏమైనా చేయొచ్చు. హీరోయిన్ని 3 రోజులు ఇంట్లో పెట్టుకొని వాళ్ళమ్మ నన్ను నా కొడుకుని రానివ్వకుండా చేసి టీజర్ లాంచ్ కనీసం మాకు ఇన్విటేషన్ లేదు. మేము మరి అప్పుడు కలిసే ఉన్నాం కదండి సార్. ఫ్యామిలీ చేస్తున్నారు కదా, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చేస్తున్నారు, మాకెందుకు లేదు ఇన్విటేషన్? సరే పిల్లాడి బర్త్డే చేయడానికి డబ్బులు లేవు, మరి టీజర్ లాంచ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమన్నా పెళ్ళా? అసలు టీజర్ లాంచ్ వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్లో ఎందుకు చేసుకుంటారు సార్? ఎందుకు చేసుకుంటారు? అదేమన్నా ఇద్దరికి పెళ్ళా?
నాకు పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి చూపించుకోలేరు వాళ్ళు. చూపించుకోలేనప్పుడు వదిలేయండి, మాకున్న దగ్గర మేము చూపించుకుంటాం, అంతే కదండి సార్. ఇప్పుడు మా బిడ్డను మేము చూపించుకోవడానికి ప్లేస్ లేక రియల్ మెంబర్స్ చూస్తారు కదా, బాట్స్ చూడవు కదా, రోబోట్స్కి చూపించుకోను కదా ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఎందుకు దాస్తారు? అంత దాసేది ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి వదిలేసి. ఇప్పుడు అలా అంటే దాచే పరిస్థితి ఉన్నప్పుడు, అసలు పెళ్ళయిందని చెప్పుకోలేనప్పుడు, బయట పిల్లల్ని చూపించుకోలేనప్పుడు మరి ఎందుకు ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం? వై అంటే ముందు దీని గురించి ఏం డిస్కషన్ లేదా అసలు? సార్ మాది ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇప్పుడు ఇతను కొత్తగా ఏదో ఇంతమంది అమ్మాయిలతో తిరిగి లవర్ బాయ్ లాగా మంచి హుడీ వేసుకొని వచ్చి ఒకసారి నా దగ్గర డైరీ పట్టుకొని, మంది అసలు ప్రెగ్నెన్సీ నువ్వు ఎందుకు చేసుకున్నావు, నువ్వెందుకు పిల్లాడిని కన్నావు అని చాలా కూల్గా ప్రిటెండ్ అవుతా ఒక పెన్ను పట్టుకొని అడుగుతున్నాడు నన్ను కెఫేలో రీసెంట్గా. నేను నన్ను రేప్ చేశాను సార్ వాడిని, నాకు అర్థం కాక అడుగుతా. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ మాది. జనవరి 2023లో మేము ప్లాన్ చేసుకుంటే ఫిబ్రవరి 2023కి పోస్ట్ పోన్ చేశాడు. నా దగ్గర యాప్ ఉంది, ఫ్లో అని ఒక యాప్ ఉంది, దాంట్లో ఎప్పుడు కన్సీవ్ అవ్వాలో ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్కి తగ్గట్టు మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని కన్సీవ్ అయ్యాం. ఓకే. కన్సీవ్ అయితే ఆ వ్యక్తి, మరి నాతో బిడ్డను ఎందుకు కన్నావు, నువ్వు అమ్మాయిలతో ఎందుకు తిరుగుతావు, నాతో నువ్వు బిడ్డను ఎందుకు కన్నావు, మీ మమ్మీ డాడీ నాతో నువ్వు బిడ్డను ఎందుకు కన్నావు, కన్నానైతే ఏంటి, అయితే ఏంటి? ఎంతమంది కూలికి వెళ్ళే ఆడవాళ్ళు హస్బెండ్తో హెరాస్మెంట్ ఉండంటే సొంతగా బతికి పిల్లల్ని బతికించుకోవట్లేదు, నేను బతికించుకోలేనా? అంత మాత్రాన వచ్చి నువ్వేం చేసినా యాక్సెప్ట్ చేస్తా నీతో ఉండాలంటే నాకుంది ఒక్క లైఫే కదండి సార్. నేను ఒక ఉమెన్ని పెళ్లి చేసుకున్నాను, పిల్లాడిని కన్నాను అనగానే నా లైఫ్ వానిష్ అయిపోద్దా? ఇప్పుడు మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఇంతకీ? సార్ మా ఇంత రప్చర్ తర్వాత మీరు అంటే చివరికి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి, కేసులు అయ్యి మీడియా ముందుకు రావాల్సి వచ్చిన పరిస్థితుల్లో మీ పేరెంట్స్ కండిషన్ ఏంటి? సార్ మా మదర్ చాలా పాతకాలపు మనిషి సార్. ఇతని మదర్ లాగైతే కాదు. ఇతని మదర్కి ఇప్పుడు ఇతను చేస్తున్న అట్రాసిటీస్ అన్నీ ఎంజాయ్మెంట్గా ఉన్నాయి. కానీ మా అమ్మ 8 తర్వాత ఇంటికి రాకపోతే కాళ్ళు ఇరగొట్టింది. మా మమ్మీ ఒక గవర్నమెంట్ టీచర్, అసలు ఊరుకోదు. ఆమెకి ఇవన్నీ ఫేస్ చేయడం ఆమె వల్ల కావట్లా. నేను నాది మా డాడీది కొంచెం సిమిలర్ ఉంటుంది, మేమిద్దరం కొంచెం గుండె ధైర్యం ఎక్కువ ఉన్నోళ్ళం, మేము ఫేస్ చేయగలుగుతున్నాం. కానీ ఆమె వల్ల కావట్లా. ఆమె చాలా 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 అడిగింది అతన్ని, నీట్గా డీల్ చేసుకోండి, నీట్గా విడిపోండి, ఇది చేసుకుందాం అది చేసుకుందాం. అసలు అతనికి ఇచ్చినన్ని ఆఫర్స్, ఈ లీగల్ సిస్టమ్ ఇంత బలంగా ఉమెన్కి సపోర్ట్ ఉన్నా కూడా అతనికి మా ఫాదర్ మా మదర్ ఇచ్చిన ఆఫర్స్ ఎవ్వరూ ఇచ్చిండ్రు. నీట్గా విడిపోవటానికి, నీట్గా విడిపో, ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఒరిజినల్గా జరిగినాయో అంతవరకు సెటిల్ చేసుకో, వెళ్ళిపో. మాట మెదిలితే ఏంటి సార్ అది? వాళ్ళ ఫాదర్ కూర్చొని అంటాడు నాతో, నీ మీద మేము ఫేక్ క్రియేట్ చేస్తాం, నీకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్తాం, నిన్ను మేము చంపేస్తాం. చేయమనండి సార్, నేను వెయిట్ చేస్తున్నా, చేయమనండి. ఇప్పుడు చేయటానికి ఒక మగాడు ఉండాలి కదా, ఆ మగాడితో చెప్పించమనండి, తీసుకొచ్చి ఆధారాలు ఉండాలి కదా, చూపించమనండి. నా ఫోన్ ఇచ్చి కూర్చుంటా నేను, చూపించమనండి. అతని ఫోన్ పట్టుకుంటే అసలు అతనికి ప్యానిక్స్ అవుతాయి సార్, అంత భూత పురాణాలు ఉంటాయి అతని ఫోన్లో. తన ఫ్రెండ్స్ ఎవరో మీకు కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఎలా మాట్లాడుతున్నారు సార్? యాక్చువల్లీ నాకు అతనికి మ్యూచువల్స్ ఉన్న వాళ్ళల్లో చాలా మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు ఇతని యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ తెలుసు కాబట్టి, అతని గురించి అతను ఎంత ఊహించుకుంటాడో తెలుసు కాబట్టి, జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా తిరక్కు, జాగ్రత్తగా ఉండకు అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే నాకు రెగ్యులర్గా వస్తున్నాయి, ఎవ్రీడే వస్తున్నాయి. అండ్ ఇంకొక టైప్ ఏంటంటే సార్, ఇతనికి సంబంధించిన పీపుల్, ఇతని రియాలిటీ తెలియని పీపుల్, హానెస్ట్గా చెప్పాలంటే. ఒకప్పుడు అతను మంచోడే సార్, నేనైతే డినై చేయను. ఇక్కడికి వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసుకొని దాన్ని పెద్దది చేసుకోవాలని నాకు లేదు. నేనేం మాట్లాడుతున్నాను, నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నాను, నేను ఓపెన్గా మాట్లాడతాను. ఒకప్పుడు అతనికి ఇతనికి సంబంధం లేదు అసలు. మరి అప్పుడు నటించాడో ఇప్పుడు నటిస్తున్నాడో నాకు తెలీదు. అంటే ఒంటరిగా తిరగొద్దు అని మీకు సజెస్ట్ చేస్తున్నట్టు ఏమవుతుందని? చంపేస్తాడని సార్. అతని దగ్గర ఇల్లీగల్ గన్ కూడా ఉందని చెప్పారు నాకు. గన్ ఉందా అని చెప్పారు సార్. నేనైతే చూడలా, అతని దగ్గర వెపన్స్ నేను చూసా, కత్తులు అవి చూసా నేను కలిసినంత వరకు. కత్తులు ఎందుకు, లైక్ ఎందుకు క్యారీ చేస్తారు నాకు తెలియదు సార్, మరి ఎందుకు చేస్తాడు నాకు తెలియదు. మరి డిఫెన్స్కి చేసుకుంటాడో ఆఫెన్స్కి చేసుకుంటాడో నాకు తెలియదు. బయటికి వెళ్ళేటప్పుడు లేదు సార్, ఇంట్లో పెట్టుకుంటాడు. గన్ అయితే నేను చూడలేదు, మరి ఇప్పుడు ఉంది అని చాలా క్లోజ్ పీపుల్ అయితే నాకు చెప్తున్నారు. అతని దగ్గర ఇల్లీగల్ గన్ తీసుకున్నాడు, అతను నీకోసమే తీసుకున్నట్టున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఎందుకు ఇదంతా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఆడపిల్లకి పీస్ఫుల్గా ఉండాలనే ఉంటుంది.
ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అతని కెరీర్ డిస్ట్రాయ్ చేయటం వల్ల, అతనికి ఏదో నష్టం చేయటం వల్ల నాకు వచ్చే ప్లస్ ఏం లేదు. ఇప్పుడు అతనికి మాత్రం అంటే వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ నో. ఒకసారి సార్ మీరు వీ హ్యావ్ వెరీ రాంగ్ గైడెన్స్ సార్. ఐ నో, అంతవరకు అయితే ఐ నో. అంటే ఎవరి నుంచి అంటారు గైడెన్స్? సార్ నా దగ్గర ఎవిడెన్సెస్తో ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాను. నెంబర్ 1 వాళ్ళ ఫాదర్, నెంబర్ 2 వాళ్ళ అక్క. ఓకే, మీరు ఇంకొక ఆడియో అది ఎవరిది? సార్ అది వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా సార్, బెస్ట్ ఫ్రెండ్తో. వాళ్ళ వైఫ్తో ఉండి అతనికి క్లాస్ పీకుతూ ఉంటాడు రివర్స్లో. ఇతనంట ఫేవర్ చేశాడంట అతనికి. ఓకే, వైఫ్ బిచ్ అని ప్రూవ్ చేసి ఇతను ఫేవర్ చేశాడంట అతనికి. ఓకే, తిను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడే కన్వర్జేషన్ అది. అదేంటంటే నేను ఇప్పుడు ఆ ఫ్రెండ్కి నాకు కూడా ఎఫ్ఐఆర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. తిను ఎవరితో అయితే అఫైర్ పెట్టుకున్నాడో వాళ్ళ హస్బెండ్తో తిను నేను ఫేవర్ చేశానని మాట్లాడతాడు. ఒకసారి ఆడియో ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. నీకు లాంగ్ నేను గెలికానా? నేను ఎవరిని గెలకలే నీ లైఫ్లో. ఇది చూడు, నీ లవర్స్ నన్ను గెలికారు. నేను కింద గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా నేనున్నానా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా కొడుకు వల్ల నేను అమ్మాయిని వదిలేసా, ఇలా వల్ల నేను మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ నీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఒక్క నిమిషం నాన్న, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నేను నన్ను వదిలేసాయి, హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసాయి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగత్తులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నాకు లైన్ వేయలేదా? అలిఫియా కూడా లైన్ వేస్తే నేను అలిఫియాని అమ్మ వాళ్ళ అమ్మ ఎంతసేపు మాడతాను, చిరాకు లేదా? నా పక్కన పడుకున్న ఐశ్వర్య ఏం చేసింది నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చక వేరే వాళ్ళతో ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే. అసలు అమ్మాయి వాళ్ళ బావ నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను, నాకు తెలిసి అయితే నేను చీట్ చేశాను, మోసం చేశాను. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్. అసలు నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి. నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమికి చెప్పా, నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని నేను జెన్యున్గా చెప్పా. నాకైతే పోదు అది, కానీ నేను ప్రయత్నిస్తాను. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అనుకున్నాను, చచ్చిపోయిందా? మీకు కొంచెం వినడానికి కష్టంగానే ఉంది, బట్ స్టిల్ నేను తనకు చెప్పాను, నేను ఇలా వేరే వాళ్ళతో ఉంటానని చెప్పేసి అంటున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం తన ఫ్రెండ్కి చెప్తున్నాడా ఇది మీ వైఫ్ నాకు అంత నీ వైఫ్ లాగా నేను అనుకోలేదు అని ఎక్సెట్రా ఏదో చెప్తున్నారు. అతని వైఫ్కి ఇతనికి అఫైర్ నడిచింది సార్. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఫోన్ చేసి నన్ను తిట్టింది. నాకు అవుతున్న పానిక్ అటాక్స్ ఇవి చాలక ఆ అమ్మాయి ఫోన్ చేసి నా మీద గట్టిగా అరుపులు. ఎందుకు? ఆ అమ్మాయి ఏదో బొటిక్ స్టార్ట్ చేసుకుంది సార్.